వెల్కమ్ బ్యాక్. ఈరోజు దినపత్రికలోని ప్రధానమైన వార్తలపైన విశ్లేషణలో పాల్గొంటున్నారు మన్నె గోవర్ధన్ రెడ్డి గారు, టీఆర్ఎస్ నాయకులు. ఇక నిమ్మగడ్డ సీతారత్న కుమార్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. ఇక విక్రమ్ పోలా గారు, సీనియర్ అనలిస్ట్. అలాగే అద్దంకి దయాకర్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. ఇక కరణం ధర్మశ్రీ గారు, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకులు మనకు వైజాగ్ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. 100 కోట్లు వెచ్చించి తమ పార్టీ ఎమ్మెల్యేలను కొని వారితో కొత్త అసెంబ్లీకి ప్రవేశించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. కొత్త ఇంట్లోకి అడుగు పెడుతున్న శుభ సమయంలో దొంగిలించిన ఎమ్మెల్యేలను తీసుకెళ్లడం ఏంటి అని ప్రశ్నించారు. ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ఆయన ఘాటైన లేఖ రాశారు. పార్టీ మారినటువంటి 21 మంది ఎమ్మెల్యేలు రాజ్యాంగం ప్రకారం దొంగ సొత్తే, వారిని అనర్హులుగా ప్రకటించండి అనే ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు మీరు నిర్ణయం తీసుకోకపోవడం కానీ వారిని సభలోకి అనుమతించడం కానీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని కూడా తన లేఖలో ఆయన పేర్కొన్నారు. విక్రమ్ గారు, పార్టీ ఫిరాయింపుల చట్టంతో పార్టీలు మారడాన్ని, నాయకులు మారడాన్ని అడ్డుకోలేమనేది ఒకటైతే స్పష్టంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఎక్కడ తెలుగుదేశం పార్టీ ఏపీలో చేసిందని, లేకపోతే ఇంకో పార్టీ ఇంకొక చోట చేసిందని కాదు, కానీ దేశవ్యాప్తంగా జరుగుతున్నది. దీనిపైన మళ్ళీ అన్ని పార్టీలు చెబుతాయి. దేశవ్యాప్తంగా ఒక విస్తృతమైన చర్చ జరగాలని అన్ని పార్టీలు అంటాయి, ఫిరాయింపులు ప్రోత్సహిస్తూనే ఉంటాయి. ఇదే టీడీపీ తెలంగాణలో మళ్ళీ బాధితురాలు, ఆ పరిస్థితి కూడా కనిపిస్తోంది. చట్టం ఉన్నప్పటికీ ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది? ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు కాబట్టి టీడీపీ ప్రభుత్వానికి సంబంధించింది, అక్కడ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఫిరాయింపులు ప్రోత్సహించారని చెప్పేది కాదు. ఇది దేశవ్యాప్తంగా జరుగుతోంది, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇది ఇప్పుడే కదండి, 2004లో కూడా ప్రసన్న కుమార్ రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు టీడీపీ తరఫున గెలిచి ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళాడు. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చాలా ప్రొలాంగ్డ్ బ్యాటిల్ చేసింది, లీగల్ బ్యాటిల్ చేసింది. తర్వాత స్పీకర్కి ఇవ్వటం ఇదంతా చేసింది. అంటే ఫిరాయింపులు మా పార్టీ తరఫున గెలిచి అవతల పార్టీలోకి వెళ్ళారు కాబట్టి ఆయన మీద అనర్హత వేటు వేయండి. అది ఒక 3-4 సంవత్సరాలు దాదాపుగా ఆయన టర్మ్ అయ్యేంత వరకు కూడా తేలలేదు. సో ఇటువంటి ఇది ఏంటంటే, ఇప్పుడు జగన్ గారు లేఖ రాయటం అనేటువంటిది ఏంటంటే కొత్తగా అక్కడ అసెంబ్లీ పెడుతున్నారు కాబట్టి మళ్ళీ మరోసారి ఈ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఆయన ఏంటంటే కొంచెం డిఫరెంట్ వేలో రాశాడు. ఆయన దొంగ సొత్తు ఇదంతా దొంగిలించి తీసుకెళ్లారు ఆల్రెడీ ఒకసారి అనేటువంటిది ఏంటంటే టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది పబ్లిక్. తర్వాత ఏంటంటే తెలుగుదేశం పార్టీని కొంచెం ఇరుకుని పెట్టడానికి, కొంచెం తెలుగుదేశం పార్టీ ఈ విధంగా అప్రజాస్వామికంగా చేస్తుంది అనేటువంటి దాని మీద చేయడానికి మళ్ళీ ఒక కొత్తగా అక్కడ కొత్త అసెంబ్లీ జరుగుతున్నది కాబట్టి తీసుకుని వెళ్ళారు. సో డెఫినెట్గా మీరు రాజధానిలో కొత్త అసెంబ్లీకి మకిలి అంటుకోకుండా చూడండి, లేఖలో ఉన్న మకిలి అంటుకోకుండా చూడండి. ఇప్పుడు స్పీకర్ గారి పరిధిలో ఉన్నది, స్పీకర్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు. తెలంగాణలో జరిగింది ఏంటంటే, తెలంగాణ స్పీకర్ గారికి హైకోర్టు మీరు త్వరలో తీసుకుంటే మంచిది అనేటువంటిది హైకోర్టు ఒక సూచన చేసింది. అవును, అయినప్పటికీ దాని మీద వాళ్ళు ఏమీ స్పందించడం లేదు. అంటే ఇప్పుడు ఏంటంటే చట్టంలో ఉండేటువంటి లోపాలని, లొసుగుల్ని ఆధారంగా చేసుకుని దీన్ని ఏంటంటే డిలే టాక్టిక్స్ చేస్తున్నారు. కాబట్టి మనందరికీ తెలుసు, అంటే దేశవ్యాప్తంగా ఇది ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాదు, మీరు అన్నట్లుగా అన్ని చోట్ల ఉన్నది. కాబట్టి దీనికి ఏంటంటే దీనికి స్పష్టమైనటువంటిది ఒక లా కమిషన్ చాలా అడ్వైజ్ చేసిందండి. అంటే ప్రభుత్వానికి సిఫార్సులు చేసింది. లా కమిషన్ ఏంటంటే అనేకమైనటువంటి ఎన్నికల సంస్కరణలలో భాగంగా ఈ ఫిరాయింపులు దాని మీద కూడా చాలా ఫోకస్డ్గా కొన్ని విలువైన సూచనలు చేసింది. కానీ దట్ వాజ్ లయింగ్ విత్ ది సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు, దాన్ని ముందుకు తీసుకెళ్ళటం లేదు. సో డెఫినెట్గా ఇది ఏంటంటే ప్రజాస్వామ్య అపహాస్యం అవడానికి, పలచన చేయడానికి, ఈ విధమైనటువంటి హార్స్ ట్రేడింగ్ కానివ్వండి, లేకపోతే ఇటు నుంచి అటు ఆయారాం గయారాం అవడానికి కానీ ఇటువంటిదంతా 85లో చట్టం వచ్చిన తర్వాత 2003లో కూడా ఒకసారి సవరణ చేసుకున్నారు. ఇప్పుడు ప్రతిసారి ప్రతి పార్టీ కూడా అంటూ ఉంటుంది ఏమని, మళ్ళీ సవరణ చేయాలనో మార్పులు చేర్పులు తీసుకురావాలని. నిజానికి ఆ చిత్తశుద్ధి ఉందని అనుకోవచ్చా అన్ని పార్టీల్లో? డెఫినెట్గా లేకపోబట్టి కదా, ఏకాభిప్రాయం లేదు కాబట్టి దీని మీద ఎవరు ప్రెషర్ తీసుకురావటంలా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మీరు అన్నట్టు ఇందాక వాళ్ళు బాధితులైనప్పుడేమో దీని ఇష్యూని జాతీయ స్థాయి వరకు తీసుకెళ్ళటం, రాష్ట్రపతి పిటిషన్లు ఇవ్వటం, ప్రధానికి పిటిషన్లు ఇవ్వటం, హైకోర్టులో వేయటం, సుప్రీంకోర్టుకి వెళ్ళటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా ఏంటంటే ఇటువంటి ఫిరాయింపులు పాల్పడతారు. అంటే ఒక ప్రిటెక్స్ట్ తీసుకుంది తెలుగుదేశం కూడా. ఏంటి
మేమేదో ప్రభుత్వాన్ని పడగొట్టేస్తానని అన్నాడు ఆయన. కాబట్టి అంటే మీరు ఆయన తప్పు చేశాడు కాబట్టి మేము కూడా తప్పు చేస్తున్నాం అనేటువంటి ఏదో ఒక కవరప్ అది, అంతే తప్ప డెఫినెట్గా ఇది తెలుగుదేశానికి కానివ్వండి ప్రజాస్వామ్యానికి అది మంచిది కాదు. స్పీకర్ గారి వ్యవస్థకు కూడా ఇది ఏంటంటే సాధ్యమైనంత త్వరలో పైగా ఇప్పుడు మంత్రులుగా చేయబోతున్నారు అనేటువంటిది ఒకటి వినపడుతుంది. అది ఎవరైతే ఫిరాయింపుదారులు ఉన్నారో వాళ్ళలో 2-3 మంత్రులుగా తీసుకోబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ తెలంగాణలో తీసుకున్నారు. సో ఇదంతా ఏంటంటే ఒక అపహాస్యం చేసినటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యంలో. డెఫినెట్గా ఏంటంటే మరోసారి చర్చకి దారితీసింది ఈ లేఖ. సీతారత్న కుమార్ గారు, ముందు విక్రమ్ గారు చెప్తున్నట్టు మంత్రి పదవులు కూడా ఇవ్వబోతున్నారు పార్టీలు మారిన వాళ్ళకి. ఆల్రెడీ తెలంగాణలో మనం ఆ పరిస్థితిని చూసాం. తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వడం అనేది. ఒక ఎమ్మెల్యే పార్టీ మారాల్సి వచ్చినప్పుడు, పార్టీ మారి మంత్రిగా పదవిని స్వీకరిస్తున్నప్పుడు కనీసం రాజీనామా చేయాలి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని నీ కేబినెట్ మంత్రిగా ఉండటం, ఎమ్మెల్యే నీ కేబినెట్ మంత్రిగా ఉండటం నీకు బాధగా లేదా? 2015 జూన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేసినటువంటి వ్యాఖ్య ఇక్కడ, అంటే తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళుతున్న సందర్భంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్య. ఇప్పుడు అదే పరిస్థితి ఆయన ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఏ రకమైనటువంటి పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారో, ఆయన దేనిపైనైతే స్పందించారో అది ఏపీలోనూ జరుగుతోంది. ఇక్కడ చూస్తే అంటే ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితులు తెలంగాణ పరిస్థితులు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి. ఇక్కడ మా ఎమ్మెల్యేలు కొంతమంది టీఆర్ఎస్ గవర్నమెంట్లోకి వెళ్ళి మినిస్టర్స్గా కూడా ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం ఇక్కడ. అయితే ఈ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి ఒక విచిత్రమైన పరిస్థితి. అంటే ఇక్కడ తెలంగాణలో ప్రతిపక్షాలు సమర్థవంతంగా పనిచేస్తున్నప్పటికీ కూడా, అంటే మీరు నన్ను తప్పు పట్టద్దు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఒక సంకటమైన పరిస్థితి. నేను వాస్తవ పరిస్థితిని మీ ద్వారా ప్రజలకు చెప్పాలనుకుంటున్నా. తెలంగాణలో ఒక డెస్పాట్ అంటే నియంతలాగా ప్రభుత్వం రన్ అవుతుంది. ప్రతిపక్షాలని అణిచివేసే ధోరణి ఇక్కడ కనిపిస్తుంది. అలా మీరు కాంగ్రెస్ నుంచి కానీ లేకపోతే ఒక్క నిమిషం లెట్ మీ మాట్లాడనివ్వండి. మీరు మాట్లాడినప్పుడు మీరు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. మీకంటే ప్రతిపక్షం బాగా పనిచేస్తుంది, మీకంటే ఎక్కువ సీట్లు ఉన్నాయి, 75 సీట్లు పైన ఉన్నాయి, మీకు 20 టైం ఇస్తే మాట్లాడండి. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. తెలంగాణ గురించి కాదు మాట్లాడేది, తెలంగాణ ప్రతిపక్షం బలంగా ఉంది, ఆడ బలంగానే ఉందా? మిమ్మల్ని వైఎస్ఆర్ చూస్తే వణుకు కొడుతుంది మీకు. నేను కూడా మాట్లాడుతున్నాను. అట్లంటే ఒక్క నిమిషం నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. మీకు టైం ఇస్తారు అంటే కాదండి, సారీ. మీ టైం వచ్చినప్పుడు నేను మాట్లాడను. తెలంగాణ మాట్లాడండి, మీకు టైం వచ్చినప్పుడు మాట్లాడండి. డోంట్ ఇంటరప్ట్ మీ. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ పూర్తిగా చూస్తే కనుక ఆ అట్మాస్ఫియర్ అనేది మనం తెలంగాణలో చూస్తున్నాం. నేను ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ని విమర్శించాలనే ఉద్దేశంతో నేను మాట్లాడతలేదు. వాస్తవ పరిస్థితిని చూస్తే విమర్శించాలి కూడా, నిజానికైతే మీరు విమర్శించాలి, టీడీపీ విమర్శించాలి. అంతమంది టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతుంటే మేము విమర్శించలేని వాస్తవ పరిస్థితిని నేను చెప్పాలనుకుంటున్నాను. నేను అనేది ఏంటంటే, ఇక్కడ అంటే ప్రతిపక్షాలని అణిచివేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి తెలంగాణ గవర్నమెంట్లో. మొట్టమొదటి నుంచి మనం అది చూస్తున్నాం. నేను అనేది అది కాంగ్రెస్ అని కాదు, బీజేపీ అని కాదు, టీడీపీ అని కాదు. అక్కడ ఎరవేసి లాగేసి ఒక ఇస్తేనే అక్కడ ఆ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగాలంటే ఇక్కడికి రావాలి, ఒక బెదిరింపు ధోరణిలో అనేది జరుగుతుందనే పరిస్థితిని మనం తెలంగాణలో చూస్తాం. దాన్ని నేను కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నా. కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడండి. మీ టైం వచ్చినప్పుడు నేను డిస్టర్బ్ చేయను కదా. నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ప్రవర్తించిన తీరు విధానంగా తెలంగాణలో ప్రతిపక్షాలు ఉన్నాయా? ప్లీజ్ కంపేర్ ప్రతిపక్షం ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇక్కడ ప్రజా ఇష్యూస్ మీదే తెలంగాణ మా తెలంగాణ టీడీపీ రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే మా మిగిలిన నాయకులు కానీ ప్రజా సమస్యల మీద గళం విప్పుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి గారు కానీ టీడీపీలో ఉన్న లీడర్స్ కానీ అడ్డుపడతలేదు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా తెలంగాణ డివైడ్ అయింది, తెలంగాణ అభివృద్ధి చెందాలని కోరుకునే వాళ్ళలో కూడా మా లీడర్స్ ముందున్నారు. సో అందులో ఏమీ మాట అనడానికి లేదు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ప్రతిపక్షం యొక్క వ్యూహం చూస్తే కనుక, ప్రతిపక్షం ముందుకు వెళ్ళే విధానం చూస్తే కనుక ప్రతి దాంట్లో కూడా పుల్లపెట్టే విధానాన్ని చూస్తుంది తప్పితే
ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకెళ్తుంటే విలువైన సూచనలు కానీ లేకపోతే ఒక సంస్కారవంతమైన ప్రతిపక్షంగా కానీ ఒక సమర్థవంతమైన ప్రతిపక్షంగా కానీ లేకపోతే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కానీ ప్రవర్తించిన దాఖలాలు డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత ఎప్పుడన్నా ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా ఆ మెచ్యూరిటీ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ కానీ ఆ మెచ్యూరిటీ ఉన్నటువంటి ప్రతిపక్షాన్ని కానీ మనం చూసామా? ప్రోత్సహించట్లా. ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించలేదే అనుకున్నాం. మీరు అన్నట్టు ఒక్క నిమిషం ఈశ్వర్ గారు, ప్రతిపక్షం సమర్థవంతంగా పనిచేసి చాలా పవర్ఫుల్గా ఉండి అప్పుడు ఎమ్మెల్యేలని వాళ్ళు వచ్చినా లేదా మేము తీసుకున్నామని మీరు భావించినా ఏ విధంగా చూసినా వస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఉంది. అక్కడ ప్రతిపక్షం బలహీనమవుతున్న సందర్భం ప్రోత్సహించట్లేదండి. ప్రతిపక్షంతో అక్కడ వాళ్ళకి పొలిటికల్ కెరియర్ లేదని వాళ్ళు భావించవచ్చు, లేకపోతే రాష్ట్ర అభివృద్ధిలో మనం భాగస్వామ్యం అవుదామని చెప్పేసి తెలుగుదేశం పార్టీలోకి రావచ్చు, లేకపోతే ఆ లోకల్గా ఉన్నటువంటి ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ఆ ప్రతిపక్ష నాయకులు నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు. దెర్ ఆర్ వేరియస్ రీజన్స్. అయితే సార్ చెప్పినట్టు ఏంటంటే ఏదేమైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు డిసైడ్ చేసిన లీడర్ ఒక పార్టీ గుర్తు కానీ లేకపోతే పార్టీ అధినాయకుడిని చూసిగా ఎవరైనా కూడా దానికి రెస్పెక్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఏరియాలో ఉన్న లూప్ హోల్స్ని అడ్డం పెట్టుకుని పార్టీలు మారడం అనేది ఎక్కడ చూసుకున్నా ఏ విధంగా చూసుకున్నా కూడా కరెక్ట్ కాదు. డెఫినెట్గా దీని మీద నిర్ణయాలు తీసుకోవాలి. లేఖ అయితే బాగుందండి, మొత్తం లేఖ నేను కూడా చదివాను, చాలా బాగుంది. కానీ పార్టీ ఫిరాయింపులను వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ప్రోత్సహించలేదా? వైఎస్ఆర్సీపీలోకి ఇతర పార్టీల నుంచి ఎవరు రాలేదా? ఏంటి వైఎస్ఆర్సీపీ ఈ రోజు గగ్గోలు పెడుతోంది? నేను ఏ పార్టీ అని మాట్లాడట్లేదు, ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇది అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఇష్యూ, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఫిరాయింపులకు సంబంధించి మాట్లాడుతున్నాం. ఏంటి వైఎస్ఆర్సీపీ ఈ రోజు లెటర్ రాసినంత మాత్రాన సరిపోతుందా? ఒకరోజు డిమాండ్ కాదండి. ఎప్పుడైతే పార్టీ ఫిరాయింపుల్ని ఎమ్మెల్యేలని అక్రమంగా అన్యాయంగా వాళ్ళు సంపాదించినటువంటి అక్రమాస్తులతో అక్రమ కోట్లతో వీళ్ళు కొనుగోలు చేశారా డే 1 నుంచి కూడా పోరాటం చేస్తుంది. ఎందుకంటే ఏదో ప్రజాక్షేత్రంలో మీరు చూడండి, ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ కానీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కానీ పార్టీ ఫిరాయింపుల్లో ఎప్పుడూ ఇలాగా ప్రోత్సహించలేదు. దానం నాగేంద్ర గారు టీడీపీ నుంచి గెలిచినప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి గారు చూసి వస్తాను అని అంటే వెంటనే వెరీ నెక్స్ట్ డే రిజైన్ ఇప్పించి ఆయన తీసుకున్నారు. ఈ ఎలక్షన్లో డిఫీట్ అవ్వడం నాగేంద్ర గారు అది వేరు. అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో విభేదించినప్పుడు అసెంబ్లీలో అక్కడ మాట్లాడేటప్పుడు మళ్ళీ మా పోరాటం ఇది అని చెప్పేసి ఎందుకు అని చెప్పేసి రిజిగ్నేషన్ ఇచ్చి మళ్ళీ ఆ పార్టీలో ఉండకూడదని రిజైన్ ఇచ్చేసి 18 మంది చేత రిజైన్ ఇచ్చి మళ్ళీ ఎలక్ట్ అయినటువంటి నాయకుడు. వీళ్ళగా పొత్తులతో తొత్తులతో ఏదో మిలాఖత్ అవ్వాల్సినటువంటి అవసరం లేకుండా విభేదం ఉన్నప్పుడు పార్టీ కాదనుకున్నప్పుడు విడిచి వచ్చేయాలి. అలా పార్టీ కాదనుకున్నప్పుడు దాన్ని రిజైన్ ఇచ్చి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి. అప్పుడు నిజమైనటువంటి పోరాటం. దౌర్భాగ్యం ఏంటంటే తెలుగుదేశం ఇప్పుడు ఈ రోజు మేడం గారు చెప్తున్నారు, సీతారత్న గారు ఏమని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినంత మాత్రాన అంతా కరెక్ట్ అయిపోతుందని నేనైతే అనుకోవట్లేదు. ఎంతమంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు? కరెక్టే మీరు చెప్పింది, 18 మంది మళ్ళీ పోటీకి దిగారు, అది కాదని నేను అనట్లేదు. కానీ ఎంతమంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీకి వచ్చారు, ఎంతమంది రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేశారు? అదే ఆ రోజు ఎవరైతే 35 మందికి పైగా ఎమ్మెల్యేలు మేము అంటున్నారు, లెక్క ప్రకారం కంటికి కనిపిస్తున్నది. కానీ ప్రతి సందర్భంలోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి సందర్భంలోనూ మా వెనక 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్పారు. అంతమంది ఎమ్మెల్యేలు ఉంటే 18 మంది రిజైన్ చేశాం, మేము మళ్ళీ పోటీ చేసి వచ్చామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? 69 మంది ఎమ్మెల్యేలు ఉంటే 21 ఎమ్మెల్యేలు వాళ్ళు కొనుగోలు చేస్తే ఆ 21 ఎమ్మెల్యేలు పోటీ చేయమనండి, నిజం తెలిసిపోతుంది కదా. వీఆర్ రెడీ టు కంటెస్ట్ అబౌట్ జమ్మని మేము చెప్తున్నాం కదా, మేము పోటీ చేయడానికి రెడీగా ఉన్నాం కదా. అంటే అది ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి తెలుసుకోవాలి. కానీ ఒక పార్టీ నుంచి గెలవడం అంటే ఒకరికి తాళి కట్టడం మరొకరు కాపురం చేయడం అది న్యాయమా? ఒకసారి ఆలోచన చేయమనండి. సీతారత్న గారు ఏమో అక్కడ ప్రతిపక్షం ఏమో అక్కడ బలంగా ఉందట, అక్కడేమో కేసీఆర్ గారు నియంతగా వ్యవహరిస్తున్నారట, ఇక్కడేమో ఇక్కడ చంద్రబాబు ఒక నియంతగా వ్యవహరించి స్పీకర్ను పావుగా వాడుకొని ఎంతవరకు కూడా దొంగ సొమ్ముతో కొనుక్కున్నటువంటి ఇక్కడ గెలిచి అక్కడికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళనేమో రిజిగ్నేషన్ ఇప్పించుకున్నా తాత్సరం చేస్తూ కాలయాపన చేస్తూ
వీళ్ళకొక ఎప్పుడు తెలుగుదేశం వారు ఎప్పుడు 2 నాలుకల సిద్ధాంతమేనండి, 2 కళ్ళు సిద్ధాంతం. ఎప్పుడు కూడా అక్కడ ఒక న్యాయంగా మాట్లాడతారు, ఇక్కడ ఒక న్యాయంగా మాట్లాడతారు. న్యాయం అన్యాయం అనేది ఎన్ని అనుకున్న రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నైతిక విలువలు ఉండాలా. నైతిక విలువలు లేకపోతే ఏ పార్టీకైనా సరే అది ఇబ్బందికరమైన పరిస్థితి. ఈరోజు నైతికంగా వ్యవహరించవలసినటువంటి అవసరం కూడా ఉంది. స్పీకరు ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో కొత్త అసెంబ్లీకి అడుగు పెడుతున్నప్పుడు అక్కడ ఒకటా 10 ఏళ్ళు అవకాశం ఉన్నప్పుడు కూడా రాజధాని విడిచి మీరు విజువల్స్తో దొరికిపోయినటువంటి దొంగ డబ్బుతో ఎమ్మెల్సీలు కొనాలని అనుకున్నటువంటిది ఇవన్నీ బయటపడిపోయిన తర్వాత ఆడియో వీడియో విజువల్స్ ఉంటుండగా కూడా ఒకటా కండిషన్ బెయిల్ లాగా ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడికి పారిపోయి వచ్చినటువంటి వాళ్ళు పోనీ ఆ రోజు ఏదో దొంగతనంగా ఇక్కడ పరిగెట్టుకొచ్చారు. కనీసం ఇప్పుడు ఇక్కడ మీరు దొంగతనంగా కొన్నటువంటి ఆ 21 ఎమ్మెల్యేలను దొంగ సొమ్ముతో కొనుక్కున్నటువంటి ఆ 21 ఎమ్మెల్యేలను సరే మీరు ఇమ్మీడియట్ గా బర్తరఫ్ చేయించో లేకపోతే ఇమ్మీడియట్ గా రిజిగ్నేషన్ ఇప్పించో ప్రజాక్షేత్రంలోకి వెళ్తే బాగుంటుందని స్పీకర్ గారికి రాసినటువంటి లెటర్ 100 రూపాయలు కూడా ఎమ్మెల్యేలని దొంగతనంగా కొనాల్సిన అవసరము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే మాకు వీ హ్యావ్ ఇనఫ్ స్ట్రెంగ్త్ టు రూల్ ద గవర్నమెంట్. మాకు ఏదో చాలా తక్కువగా ఉండి ఏమన్నా అభద్రతా భావంతో ఏమన్నా గవర్నమెంట్ తెలంగాణలో జరిగిన ఇష్యూ అంటే సంఘటన బేస్ చేసుకొని అక్కడ కూడా అలాంటిదే చేశారని చెప్తున్నారు. లేదండి, నేను అదే చెప్తున్నా. తెలంగాణ రాజకీయ పరిస్థితులు వేరు. ఇది ప్లీజ్ మీరు మీడియా వాళ్ళు మీకు కూడా తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు వేరు, రాజకీయ పరిస్థితులు వేరు, ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు. అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒక అభద్రతా భావం ఉండొచ్చు, లేకపోతే అక్కడ మనకి పొలిటికల్గా మనుగడ లేకపోయి ఉండొచ్చు, అన్ని విధాలా ఆలోచించుకుని వాళ్ళు టీడీపీలోకి వచ్చి ఉండొచ్చు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ డైరెక్ట్ గా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అభద్రతా భావంతో టీఆర్ఎస్ లో నాకు తెలుసు. ఇమీడియట్ క్వశ్చన్ మీ దగ్గర నుంచి కానీ ఇంకెవరి దగ్గర నుంచి అయినా కానీ సేమ్ క్వశ్చన్ వస్తుందని నేను అనేది. ఇక్కడ అలా కాదు. ఇక్కడ ప్రతిపక్షం అనేదే లేకుండా, వాయిస్ అనేదే లేకుండా చేయాలని చూస్తున్నారు. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ లో ప్రతిపక్షాలు గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద ఇబ్బందులు పాలు చేయడము, లేకపోతే వాళ్ళని ఆందోళన కలిగించే విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడం అనేది ఇక్కడ చూసాము. తెలంగాణలో మనం చూసాం. కానీ కారణాలు చూస్తుంటే రకరకాల కారణాలు చెప్తున్నారు. అంటే వీఆర్ గవర్న్ బై ది కాన్స్టిట్యూషన్ ఉందండి మనకి. అంతేగాని ఇక్కడ ఏదో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ చేయొచ్చు, అక్కడ ఏదో ఉంది, ఫలానా గోవాలో ఇంకే మనకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. వీ హ్యావ్ టు గో బై ది కాన్స్టిట్యూషన్, వీ హ్యావ్ టు అబైడ్ బై ది కాన్స్టిట్యూషన్, విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారం వెళ్ళాలి తప్ప ఇక్కడ ఏదో ఇదంతా ప్రిటెక్స్ట్లో. అయితే ఒక్కసారి ఏంటంటే నేను ధర్మశ్రీ గారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నట్టున్నారు. ఆ సమయంలో రాజశేఖర్ రెడ్డి గారు కూడా టీఆర్ఎస్లో చీరికి తీసుకొచ్చి దాదాపుగా ప్రోత్సహించారు. కాబట్టి వీ హ్యావ్ టు సెట్ ది రికార్డ్ స్ట్రైట్. ఇవాళ ఏదో కొత్తగా జరిగింది, గతంలో జరిగింది అనేది కాదు. కాబట్టి ఇదేంటంటే వన్స్ ఫర్ ఆల్ ఏంటంటే దీనికి ఫుల్ స్టాప్ పడాలని అంటే దీని మీద ఫర్మ్గా ఉండాలి, సంస్కరణలు రావాలి, ఎన్నికల సంస్కరణ రావాలి. ఆ ఎన్నికల సంస్కరణలో భాగంగా ఈ ఫిరాయింపుల మీద చేసేటువంటి పరిస్థితి రావాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. దయాకర్ గారు, 1985లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పార్టీ ఫిరాయింపుల విరోధక చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత నిజానికి కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా అధికారంలో ఉంది కాబట్టేమో ఎక్కువగా ఈ ఫిరాయింపును ప్రోత్సహించిన అనుభవం కానీ ప్రోత్సహించిన సందర్భాలు కానీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తోంది. తాను తెచ్చిన చట్టాన్ని తానే ఉల్లంఘిస్తోందా కాంగ్రెస్ పార్టీ? ఒకటి, గతంలో రాజశేఖర రెడ్డి గారి సమయంలో జరిగిన డిఫెక్షన్స్ని ఒకసారి కనుక మీరు పరిశీలిస్తే ఇప్పుడు జరుగుతున్న వాటిని కంపేర్ చేసుకుంటే విలువలకు కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టిందా లేకపోతే ఈ ప్రభుత్వాలు తిలోదకాలు ఇస్తున్నాయని మనకు తెలుస్తుంది. ఎక్కడ కూడా టెక్నికల్గా వాళ్ళు అసలు డిఫెక్టెడ్ ఎమ్మెల్యేస్గా లేరు. వాళ్ళు ఒక కూటమిగా ఉన్నారు. కూటమిగా ఉంటూ సపోర్ట్ చేస్తూ ఉండే గాంధీ భవన్కి కానీ లేకపోతే సెక్రటరియట్లో కానీ వాళ్ళు వ్యవహరించే తీరు ఇండిపెండెంట్గా ఉండే అవకాశం ఉండే. అప్పుడు వాళ్ళు ఇప్పుడు అంటున్నట్టు ఇద్దరు ముఖ్యమంత్రులు అంటున్నట్టు కానీ వాళ్ళు ఆ పార్టీల పట్ల ఇష్టం లేకనే డిఫెక్ట్ అయిన ఎమ్మెల్యేస్. ఎప్పుడు అది బయటపడింది కాసాని జ్ఞానేశ్వర్ ఎమ్మెల్సీ అప్పుడు ఓటుకు ప్రతిపాదించే దగ్గర, తర్వాత ఓటు వేసే దగ్గర వాళ్ళ యొక్క అసలు రూపం బయటపడింది. కాబట్టి అప్పుడు ఇమ్మీడియట్గా స్పీకర్కు అప్పీల్ చేయడం జరిగింది. ఆయన విచక్షణాధికారాలతో దాన్ని డిలే చేయడం జరిగింది. కానీ ఇప్పుడు అట్లా కాదు. అన్ని రాష్ట్రాల్లోనూ అదే జరుగుతుంది. అంటే ఏపీలో అదే జరుగుతుంది, దానికి తెలంగాణలోనూ అదే జరుగుతుంది. దానికి ఇప్పుడు మనం ఆఫీసులలో ముఖ్యమంత్రులే కండువలేయడంతో పాటు
సెక్రటరియట్లో కండువలు వేయడంతో పాటు మంత్రి పదవులు ఇచ్చి అంటే ట్రెజరీ బెంచ్ ఉంటాయి అంటే మనకు. ఒక అడుగు ముందుకు పడింది అంతే. దానికి మీరు చెప్తున్నానికి దీనికి ఏంటి తేడా? మంత్రి పదవి ఇచ్చారు, ఇప్పుడు కండువాలు కప్పారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం అయితే రెండు ఒకటే కదా. మీరు ఒకవైపు చూస్తే మంత్రి పదవులు ఇచ్చిన చరిత్ర భారతదేశంలో లేదు. ఇప్పుడు ఎటువైపు ఎగ్జాంపుల్ నీకు మోటు భాషలో చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు నాకు నా పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, పక్క ఆయన ఇంటికి పోయింది, నా పిల్లలే అని చెప్తున్నాడు ఆయన. అట్లా లేదు ఇంతకుముందు. నేను పిల్లని దత్తత తెచ్చుకున్నా, లేకపోతే ఇగో ఈ రకంగా డిఫెక్ట్ అయ్యి వస్తే కొంతమంది రాజీనామా చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ అయితే చాలామంది వచ్చినాక రాజీనామా చేసిన కల్చర్ ఉంది. ఎవరు ఏ పార్టీలకు పోవడానికైనా స్వేచ్ఛ ఉంది, వ్యక్తి స్వేచ్ఛ ఉంది, పార్టీలని వదిలే హక్కు కూడా ఉన్నది. కానీ దానికి ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా గెలిచి రావచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. ఎమ్మెల్యే గెలిస్తే చాలు మీరు ఎక్కడైనా ఉండే అవకాశం కల్పిస్తున్నాం అన్నట్టుగా ప్రభుత్వ భరోసాలు ఇస్తున్నట్టుగా రెండు దొందుగానే ఉన్నాయి. కానీ ఒకటి దీంట్లో క్రూషియల్ పాయింట్ ఏంటంటే ప్రజాస్వామ్య విలువలు, నైతిక విలువలు, మేము చాలా నైతిక పాలన అందిస్తామని చెప్పుకునే హక్కును కోల్పోయింది వాళ్ళు ఎవరైనా సరే. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిందని ఇప్పుడు ఇల్లు చేస్తుందని కాదు. రాజకీయ నైతిక విలువలకు ప్రతీకగా ఉండే పార్టీలు ప్రచారాల్లో ఇవన్నీ పెట్టకండి మీరు, ఎందుకంటే మేము దొంగలమే అని చెప్పుకునే ప్రయత్నం చేయండి ఎవరైనా సరే. నేను అంటున్నా 2 ఎంపీలు అక్కడ, 3 ఎంపీలు ఇక్కడ, వీళ్ళు కూడా డిఫెక్ట్ అయి ఉన్నారు. కేంద్రం స్పీకర్ కూడా ఆ పని చేయాలి కదా. వాళ్ళు కూడా ఇప్పుడు సురేష్ ప్రభు అంటే డిఫరెంట్ అనుకో, వైఎస్ఆర్సీపీ ఆయన నంద్యాలకు సంబంధించి ఎస్పీవై రెడ్డి, అక్కడ ఇంకొక ఆమె ఇక్కడ మల్లారెడ్డితో పాటు ఆయన వైఎస్ఆర్సీపీ ఎంపీ మిస్టర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తర్వాత మా ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు. అంటే నీకు జాతీయ స్థాయిలో నువ్వు ఎక్కడ గెలిచినా సరే ప్రభుత్వాలకు అధికారాలను మేము ఇస్తామని చెప్పి ఆశతో ఈరోజు ప్రభుత్వాలు గుంజుకుంటుంటే కూడా ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్ పాత్ర చెప్తాను ఇప్పుడు. ఎందుకు వీళ్ళకి అవినీతి అనిపిస్తలేదు? కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు హరీష్ రావుతో పాటు విజయశాంతి అందరిని తీసుకొని పడితే గగ్గోలు పెట్టిన పేపర్ ఫ్రంట్ పేజీలలో ఇది ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడుతుంది, అసలు ఇది ప్రజాస్వామ్యమా, ఇది ఇట్లాంటి ప్రజాస్వామ్యం ఎక్కడ చూడలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైనా కొంచెం చేస్తేనేమో అసలు ప్రపంచంలో జరగని వింతగా రాస్తారు. మరి ఈ దరిద్రులకు ఇప్పుడు కనబడట్లేదా? నేను అంటున్న తెలంగాణ ప్రాంతంలో కొంతమందికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి ఆ సెక్షన్ ఆఫ్ మీడియా ఏదైతే ఉందో వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇది రాజనీతి అంటే ఇది, ఇగో ఇట్లా చేయడం చాలా మంచిది అని చెప్పి ఈరోజు ప్రజలకు ఏ రకమైన రాజనీతిని అందిస్తున్నట్టు ఈ మీడియా పేరు మీద కొంతమంది చలాయిస్తున్న మిత్రులు, ఇది చాలా తప్పుడు సంకేతాలు ఇస్తారు. ప్రతిపక్షాలు బలహీన పడ్డాయి అని అంటే ఈ రోజు ప్రజలు అంటున్నారు ప్రతిపక్షాలు. ఈశ్వర్ గారు నేను ఈ కామెంట్ చేయడం చెప్తున్నా, స్థాయిలో ఎక్కువ చేసి చూపించారేమో. వినండి, ఒక్క నిమిషం వినండి. అది ఇప్పుడు ఒక రొటీన్ అయిపోయింది. చాలా కేటగరికల్ గా విమర్శ రాష్ట్రంలో తీసుకున్నా, ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో తీసుకోండి అదే అవుతుంది కదా. నేను ఈ కేటగరికల్ గా విమర్శ వరకు కారణం ఉంది చెప్తాను. ప్రతి నెల ఒక్కొక్క ఎమ్మెల్యే వెళ్ళిపోతున్నారు ప్రతిపక్షాల నుంచి. ఈ రోజు పోయినోడు దొంగ అని చూపించే ప్రయత్నం మీడియాలో వచ్చి ఉంటే పోవడానికి వారికి అవకాశమే లేదు. ఎగో కాంగ్రెస్ను వీడుతున్న టీఆర్ఎస్ గూటికి వెళ్ళా, ఇంకొక ఆయన మళ్ళా వాట్ ఈస్ దిస్ అసలు నాకు అర్థం కాదు. తప్పు రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడే మహా తప్పు ఎట్లా అయింది, ఇలా కేసీఆర్ చంద్రబాబు చేసినప్పుడు తప్పు ఎట్లా కాలే, ఆయన మొత్తుకున్నప్పుడు ఈయన. నేను మీడియా మీద కామెంట్ చేయడం వెనక అసలు కారణం చెప్తున్నా. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు వీక్ అయితే ప్రజలు వీక్ అయినట్టు లెక్క. నా గొంతు పెరగట్లేదు అని అంటే ప్రతిపక్షాలు నేను ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ఉన్న నేను యుఎస్తో పాటు మిత్రులందరూ కలిపితే ప్రతిపక్షాలు అనుకున్నంత స్థాయిలో మీరు ఎందుకు పోరాడతలేరు అని అంటే నేను పోరాడినప్పుడల్లా నా ఎమ్మెల్యేలు బాయిరి, నేను పోరాడినప్పుడు నా ఎంపీలు బాయిరి. ఈరోజు ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రతిపక్షాలు బతికితేనే, అందరూ కూడా అంటలేను, కొంతమందికి ఎందుకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు నైతిక విలువలే లేనప్పుడు ప్రశ్నిస్తాం. నైతిక విలువలే లేనప్పుడు మీడియాని ఏం ప్రశ్నిస్తాం? డెఫినెట్ గా ప్రజలను కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇదే వేదిక మీద చెప్పిన నేను ఎలాంటి వ్యక్తులను మనం గెలిపిస్తున్నాం, వాడు ఏ పార్టీకి ప్రజలు ఓటేసిన తర్వాత కదా వాళ్ళ రంగేంటో బయటపడుతున్నది. గతంలో కూడా రిపీట్ అవుతున్నాయి కదా. ఇది మనం ఆలోచించాల్సింది. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలోనో లేకపోతే టీడీ ప్రభుత్వంలో జరుగుతున్న డిఫెక్షన్స్ మాత్రమే కాదు, భవిష్యత్తులో ఏ పార్టీ వచ్చినా సరే మీరు గెలిస్తే మీరు రావచ్చు అని చెప్పి మనం వెల్కమ్ చేసుకునే ఒక స్వేచ్ఛ ఇప్పుడు పార్టీలు ఇస్తున్నట్టుగా మనం భావించాలి. ఓటుకు నోటు కానీ ఫోన్ ట్యాపింగ్ కానీ దానికి సంబంధించిన అంశం కాదా? అది సబటైజ్ అయింది, తప్పు కాదా?
ఎందుకు మనం ఇలా మీడియా దాన్ని మనం ఎక్స్పోజ్ చేయలేకపోతున్నాం? అంటే అవినీతికి సంబంధించిన అన్ని అంశాలు మనం ఏంది ఇందిరాగాంధీ సోనియా గాంధీ గారు చేసిన ఏంది ఇటలీ స్కామ్ కి సంబంధించి అన్నిటికి సంబంధించి పుంకాలుగా చేస్తారు. ఈ రోజు మీడియా ఇలాంటి అంశాల్లో కనుక సీరియస్ గా ఉండగలిగితే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేది మీడియా. ఈ రోజు ఇక్కడ కూర్చొని చర్చించుకుంటున్నామంటే దానికి ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ఎప్పుడు కూడా అదే ఎక్కువగా ప్రచారం చేయడం వల్ల ప్రజలకు ఇలా చేస్తే మంచిదే, నష్టమేముంది? గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసింది కదా, అంతకుముందు ఇంకో ఎల్ఐ చేసింది కదా, ఇది కాదు కదా. ఇప్పుడు జరుగుతున్న వర్తమానానికి భవిష్యత్తుకు మనం ప్రతీకలుగా ఉండాలంటే రాజకీయ అవినీతిని ప్రోత్సహించకుండా ఉండాల్సింది నాయకులు. అది మరిచిన వాళ్ళ పట్ల సామాజిక బాధ్యత మీడియా ఉండాల్సిన అవసరం. ప్రతిపక్షాలు బలంగా ఉంటే నిజానికి ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రతిపక్షాలు బలంగా ఉంటాయి, ఎందుకంటే ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వానికి కూడా పరిష్కరించేటువంటి అవకాశం లభిస్తుంది, బాగానే ఉంటుంది. కానీ ప్రతిపక్షాలు బలంగా ఉన్నాయి కాబట్టి వాటిని బలహీనపరిచే ఉద్దేశంతోనే ఈ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని మన సీతారత్న కుమార్ గారు చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణ భారతదేశంలో ఉన్న 130 కోట్ల ప్రజలు మొత్తం కూడా ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. పార్టీ ఫిరాయింపుల చట్టం వద్దని చెప్పేసి అనుకుంటారు, ఇప్పుడు వద్దని కూడా కోరుకుంటారు. కానీ రాజకీయ పరిస్థితుల వల్ల కొంత అవకాశ బదుల వల్ల కొంచెం ఫిరాయింపులు నడుస్తున్నాయి. ఆ రోజు రాజీవ్ గాంధీ అనుకోండి, పివి నరసింహన్ అనుకోండి, మొన్నటిదాకా వైఎస్ రాజశేఖర అనుకోండి, ఇప్పుడు ఉన్న తెలుగు రాష్ట్రాలు అనుకోండి, ఎక్కడైనా సరే ఈ ఫిరాయింపుల చట్టంని ఎత్తేయాలని చెప్పి గతంలో వెంకయ్య నాయుడు ఏపీలో ప్రస్తావించడం జరిగింది. ఈ ఫిరాయింపు చట్టం బాగలేదు, ఖచ్చితంగా దీని మీద చట్టం చేయాల్సిన ఆవశ్యకత వచ్చిందని చెప్పడం జరిగింది. చెప్పి ఇప్పుడు బీజేపీ పార్టీకి 280 మంచి మెజారిటీ ఉంది, చేసుకోవడానికి అవకాశం కూడా ఉంది. కానీ ఊరికి చెప్పడం వరకు, స్పీచ్ల వరకే సరిపోతుంది తప్ప ఇక్కడ కూడా నిజంగా కూడా ఇది ఎవరు యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. ఒక పార్టీలో గెలిచిన వాడు నిజంగా కూడా ఇంకా వేరే పార్టీలకు వస్తే ఖచ్చితంగా రిజైన్ చేసి వేరే పార్టీలకు రావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ వారు ఇప్పుడు ఆయన ఒకటే చెప్తున్నారు, దానం నాగేంద్ర గారు ఒకటి చేస్తే కాదు, గతంలో టీఆర్ఎస్ పార్టీలు కానీ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ ఎంతమంది చేంజ్ చేసుకోలేదు, ఎంతమంది పార్టీ కంటే ఒక అప్పపోయినా పక్కన కూర్చోబెట్టుకొని చేసిన సందర్భం కూడా చాలా సందర్భం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గారు కొత్త నీతులు చెప్తే కాదు, ఒక మీడియాని ఒకటే మీడియాని పదే అంటే ఎవరు మీరు చేసిన చరిత్రను మార్చిపోదు. ఇక్కడ కూడా ఖచ్చితంగా మీరు చేసిన పాపం వల్లే కంటిన్యూ అవుతుంది తప్ప ఇంకొక స్టెప్ ముందుకు చేస్తారు తప్ప ఎవరు పాపం చేశారు కానీ మనం చేస్తాం. ఆ పాపం మేము కూడా చేసినంత చేసి ఇప్పుడు కావాలని కోరుకోవడం. ప్రజలు తీర్పు ఇచ్చింది ఈశ్వర్ గారు, ప్రజలు చేసిన తప్పులకు తీర్పు వచ్చిన తర్వాత పట్టం కట్టిందే నువ్వు అంతకంటే ఎక్కువ ఒక్కసారి దాదాపు 60-70 సంవత్సరాల నుంచి కంటిన్యూ అయితేనే ఉంది కదా. మీరు ఒకరు ఈ ఒక్క 5 సంవత్సరాలు కంటిన్యూ చేయదా? నేనేమంటున్నా వ్యక్తిగతంగా 100% తప్పని చెప్తున్నాను. నేను చెప్తున్నా కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల ఇప్పుడు ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వచ్చిన వల్ల మేము అంటే మా అధినాయకత్వం నమ్మకం లేకనో లేకపోతే అభివృద్ధిని చూసి వస్తుందని చెప్పి కొన్ని సందర్భాలు చెప్తున్న సందర్భం కూడా ఉంది. మేము తప్పేమో అదే యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, యాక్సెప్ట్ కూడా కానే కాదు. ఇప్పుడు ఒకరు ఎంతసేపు తను చేస్తేనే కరెక్ట్, వేరే చేస్తే తప్పన్నట్టు వ్యవహరించదు. మొత్తం యావత్ భారతదేశంలో ఉన్న రాజకీయాలు మాత్రం కంటిన్యూ చేయొద్దని చెప్తున్నారు. మళ్ళీ కాంగ్రెస్ వస్తే ఇట్లాంటి మళ్ళీ కాంగ్రెస్ వస్తే కూడా అదే పద్ధతి ఉంటుంది. నిజంగా కూడా చట్టం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫిరాయింపులు అవకాశం లేకుండా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పూర్తి మెజారిటీ ఉంది. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, ఆచరణ ఇంపార్టెంట్. చెప్పుకోవడానికి నేను చెప్తే బాగానే, మేము గతంలో చాలా సందర్భాలు చెప్పాను, టీడీపీ గతంలో సందర్భాలు చెప్పింది, బీజేపీ చెప్పింది. కానీ ఆచరణకు వచ్చేవారు చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇదే కేసీఆర్ సీరి సింతకు కడతామని చెప్పి పొన్నాల లక్ష్మి గారిని అన్నది మొన్ననే వైరల్లో ఉన్నది, మీరు చూడండి. అయితే ఇప్పుడు ఎవరెవరు చూపించండి. ఇప్పుడు నమ్మకం లేక మీ మీద నమ్మకం లేక మాకేమైనా తక్కువ ఉందా? ఇప్పుడు 63 మాకు కావాల్సిన మెజార్టీ ఉంది, మాకు కావాల్సిన గవర్నమెంట్ కావాల్సిన మెజార్టీ ఉంది. ఎందుకు వస్తారు? అది మీ మీద నమ్మకం లేక మీ అసమర్థత వల్ల వస్తారు. దాని నుంచి ఈ రోజు టీడీపీ తెలుగు రాష్ట్రాల గురించి చెప్తున్నారు. ఈ రోజు ఇప్పుడు మేడం గారు చెప్పేది అంటే గురువింద సామెత ఉంటుంది, వాళ్ళు చేస్తేనే కరెక్ట్ అంటే అక్కడనేమో అసమర్థత ప్రతిపక్షం ఉందట, ఇదేమో సమర్థత ప్రతిపక్షం ఉందట. ఏ మాటలు మాట్లాడతాం కొనండి. ఇక్కడ ఎన్ని ప్రతిపక్షానికి ఎన్ని ఉన్నాయి? 15 సీట్లు ఉన్నాయి, 16 సీట్లు ఉన్నాయి ప్రతిపక్షాలకు. టీడీపీ అయితే అడ్రస్ లేకుండా అన్న ఒక నిమిషం, టీడీపీ పూర్తిగా ఎర్రవెల్లి దయాకర్ రావు పూర్తి విలన్ చేసిన లెటర్ కూడా స్పీకర్ ఇచ్చిండ్రు. ఇంకా మీకు టీడీపీ పార్టీ ఆంధ్ర పార్టీ తెలంగాణ అవకాశం లేదు. మీరు కూడా నీతులు చెప్తాట్లండి. ఆడ చేస్తున్నా
చెప్తున్నా ప్రతిపక్షానికి 69 సీట్లు ఉంటేనేమో బలహీనంగా ఉందట. మేడం మీరు ఇప్పుడు ప్రతిపక్షానికి 69 సీట్లు ఉంటేనే బలహీనంగా ఉందట, ఈడ మాత్రం 15 సీట్ల మీరే చెప్పారు కదా అసమర్థంగా ఉందని చెప్పి. అక్కడ ప్రత్యేక భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒకే కాన్స్టిట్యూషన్ వర్తిస్తుంది, ఇందుకు ఆంధ్రప్రదేశ్ కు సపరేట్ వర్తించదు. ఈడంతసేపు అక్కడ ఉన్న పరిస్థితి దొంగతనంగా ఇవన్నీ కథలు చెప్తే దొంగ కథలు చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇవన్నీ వేస్ట్ మాటలు మాట్లాడుతుంది. అక్కడ కాన్స్టిట్యూషన్ అనేది ఆంధ్రప్రదేశ్ సపరేట్ రాయలేదు, మొత్తం యావత్ భారతదేశానికి 29 రాష్ట్రం గుర్తిస్తుంది. అక్కడ ఉన్న పరిస్థితులు వేరని చెప్పి అక్కడ 69 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్షాన్ని అసమర్థంగా ఉందని చెప్పడం ఎంతవరకు డిఫరెంట్ అంటే ఇక్కడ అసమర్థంగా ఉంది. ఇక్కడ అధికార పార్టీ అంటే నియంత్రణ వ్యవహరిస్తున్నట్టు, అక్కడ మాత్రం ప్రజాస్వామ్యంగా ప్రతిపక్షాలు ప్రోత్సహించి వేల కోట్ల రూపాయలు ఇచ్చి అక్కడ చెప్తాను ఇక్కడ చెప్తున్నా అక్కడ ప్రతిపక్షాలకు 1000 కోట్ల రూపాయలు ఇక్కడ ఇంకా కొంచెం బెటర్ ఉంది. అక్కడైతే ఒక ఎమ్మెల్యే వైఎస్ఆర్సీ ఎమ్మెల్యే అడిగితే మాకు రూపాయి గుడిస్తారంటే అక్కడ గ్రామంలో ఉన్న కార్యకర్త సమానంగా చూస్తారు ఎమ్మెల్యే అని చెప్పి చెప్తున్న సందర్భం కూడా అక్కడ ఇంక ఈడనాడు పెట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చూసుకోండి మా పరిస్థితి. రైట్ ధర్మశ్రీ గారు. ఈశ్వర్ గారు ఒక్క మాట అండి, ఇక్కడ ఏంటంటే యాక్చువల్ గా రాజ్యాంగానికి విఘాతం కలిగినప్పుడు కానీ లేదంటే అక్కడ అసెంబ్లీ పరంగా చూసుకున్నా సరే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని పరిరక్షించవలసినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత కానీ స్పీకర్ కి కీలకమైనటువంటి పాత్ర అండి. స్పీకర్ ప్రజెంట్ ఉన్నటువంటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న స్పీకర్ కోడి శివప్రసాదరావు గారు ఇక ఈ ఇష్యూని ఇలా ప్రొలాంగ్ చేసి ఇలాగా తాత్సరం చేస్తే ఒక రకంగా ప్రజలను అవమానపరిచినట్టు లెక్క. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి శాసనసభ్యుల్ని అన్యాయంగా ఒకరేమో ప్రలోభ పెట్టి ప్రోత్సహించి అక్రమ సొమ్ముతో చేసేటప్పుడు ఇంకా దీనికోసం మేము అడుగుతున్నప్పుడు ఈ చర్చ ఎందుకు వచ్చింది? మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఒక నిర్ణయం తీసుకొని కొత్త అసెంబ్లీలో ఒక నూతన వరవడిని పరిరక్షించారు అనే ఒక చరిత్రకి ఎక్కే విధంగా మీరు నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే ఇక్కడ స్పీకర్ అనర్హులుగా ప్రకటించే సందర్భాలు మనకి ఫిరాయింపుల చట్టంలో స్పష్టంగా చెప్పారు. ఒకటి, స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడు అనర్హులుగా వాళ్ళని ప్రకటిస్తారు. రెండోది, విప్పు ధిక్కరించిన సందర్భంలో. మూడోది, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి ఏదైనా పార్టీలోకి వెళ్ళిన సందర్భంలో. అలాగే నామినేట్ అయినటువంటి ఒక ఎమ్మెల్యే ఒక సభ్యుడు తరువాత 6 నెలల్లోనే ఏదైనా పార్టీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళని అనర్హులుగా ప్రకటిస్తారు. ఇప్పుడు మీరు స్పీకర్కి రాసిన లెటర్లో ఏ కోణంలో వీళ్ళని అనర్హులుగా ప్రకటించాలని కోరుతున్నారు? అనర్హులుగా అంటే వైఎస్ఆర్ పార్టీ నుంచి గెలిచి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఒక తెలుగుదేశం అధినేత అధ్యక్షుడిగా పార్టీ కండువాలు కప్పి పోనీ ఏదో ఇంకొక రకంగా కాదు, పార్టీ కండువాలు కప్పి ఆయన వైఎస్ఆర్ పార్టీలో గెలిచినటువంటి శాసనసభ్యులు తీసుకెళ్లి మళ్ళీ అక్కడ కూర్చొని వాళ్ళ సభ్యులుగా చేర్చుకోవడం అది తప్పు. స్పీకర్ విచక్షణాధికారం అనేది చాలా ప్రధానంగా మారుతుంది. కార్యాపన చేశారు, అలా ప్రొలాంగ్ చేసి ఇక్కడ చుట్లు పడితే కార్యక్రమం చేస్తే ప్రజలు నిజంగా అవమానపడితే ప్రజలు ఏ విశ్వాసం చేశారు? వైఎస్ఆర్ పార్టీ నుంచి గెలిపించారు, వాళ్ళని తెలుగుదేశం పార్టీ నుంచి గెలిపించలేదే. కాబట్టి ప్రజలు ఆ పక్షం ఏ దృష్టితో గెలిపించారో వాళ్ళకి ప్రజలకి వెనుబాటు పడుతూ వెళ్ళినప్పుడు ప్రజలకి నిర్ణయంగానే స్పీకర్ గారు తీసుకోకపోతే ప్రజలను అవమానపరిచినట్టు లెక్క. మేము అడుగుతున్నాం, ప్రజా సమస్యలు అడుగుతుంటే ఫిరాయింపుల చట్టంలో ఉన్నటువంటి లొసుగులు లోపాలు వాటిని అడ్డు పెట్టుకుని పార్టీలు ఫిరాయింపులకు పాల్పడుతున్నాయి, ప్రోత్సహిస్తున్నాయి అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ మీరు స్పీకర్ విచక్షణాధికారానికి సంబంధించి స్పీకర్ ఏంటంటే ప్లేయింగ్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ దేర్ ఓన్ పార్టీస్. కాబట్టి డెఫినెట్గా వాళ్ళ పార్టీ మనుషులుగానే వ్యవహరిస్తున్నారు అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. అంటే ఇది స్టార్టింగ్లోనే మనకి కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పుడు మౌలాంకర్ ఫస్ట్ ఉన్నప్పుడు ఇది చర్చ జరిగింది. అసలు వాళ్ళు పార్టీకి రాజీనామా చేసేయాలా లేకపోతే ఇండిపెండెంట్గా చేయాలా అనేటువంటిది ఉండదు. అయితే అప్పుడు ఏంటంటే ఒక సంప్రదాయం ఉంది, ఏ పార్టీ మీద గెలిచినప్పటికీ అది అవసరం లేదు, బట్ ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు అనేటువంటిది. సో ఓవర్ ది ఇయర్స్ ఆ విధంగా వచ్చింది. తర్వాత సో డిటీరియేషన్ ఇన్ ది పాలిటిక్స్లో రావటం ఇదంతా జరిగింది. సో ఇప్పుడు అది అసలు అది చర్చ కాదు. వాళ్ళు ఏంటంటే మనం ఆయా పార్టీల ప్రతినిధులకు కూడా అంతర్గతంగా వాళ్ళకి ఇష్టం ఉండదు ఇటువంటి, కాకపోతే పార్టీని సపోర్ట్ చేస్తూ మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు రకరకాల ఆర్గ్యుమెంట్స్ తీసుకురావటం ఇవన్నీ కూడా ప్రజల దృష్టిలో మళ్ళీ ఇవన్నీ చూస్తే అరే ఏంటి ఈ విధంగా మాట్లాడుతున్నారు అనేటువంటిది వస్తుంది. కాబట్టి వాళ్ళు ఎంత తక్కువ డిఫెండ్ చేసుకుంటే వాళ్ళ పార్టీని అంత మంచిదని నా అభిప్రాయం. అయితే దయాకర్ గారు చేసిన దాంట్లో ఒక మంచి సూచన, విలువైన సూచన ఒకటి ఏంటంటే మీడియా రోల్ కూడా
ఇవాళ ఏంటి ఒక వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, వెంటనే సీనియర్ తెలుగుదేశం నాయకుడు అని రాస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యే అని రాస్తే ఆయనకి టెయింటెడ్ ఎమ్మెల్యేస్ అని ఇంగ్లీష్లో కొంత వస్తాయి, టెయింటెడ్ లీడర్స్, టెయింటెడ్ ఇట్లాగనమాట. ఇట్లాంటివి కనుక రాస్తా పోతా ఉంటే మీడియా కనుక తెలుగుదేశం ఫిరాయింపు ఎమ్మెల్యేను, లేకపోతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేను, లేకపోతే టీఆర్ఎస్ ఫిరాయింపుదారుడను ఇట్లాంటిది కనుక పెడితే కొంతవరకు ఏంటంటే వాళ్ళకి కొంచెం ఏమైనా రియలైజేషన్ వస్తుంది, లేకపోతే ప్రజల్లో కూడా అది తెలుస్తుంది తప్ప వాళ్ళని కండువా వేయగానే నేనైతే ఊహించట్లేదు. మీరు చెప్పినట్టు మంచిదే, అదేంటంటే అది మీడియా ధర్మం, అది ఈ చిన్న దీంతో మారిపోదు కానీ అదేంటంటే పించి చేసినట్టు ఉంటుంది, అది మీడియా ధర్మం. మీరు చెప్పిన పాయింట్ అయితే కరెక్ట్. ఒకటి నేను ఇప్పుడు జర్నలిస్టులు కానీ మీడియా మిత్రులు అందరూ కూడా మనకు ఆత్మీయులే, మనం కలిసే ఉన్నాం. మీడియా హౌజెస్ ఇట్లాంటి పార్టీలను ప్రొటెక్ట్ చేసే పనిలో ఉండడాన్ని నేను ప్రశ్నించిన ఒకటి. రెండవది, మనం ఈరోజు ఒక కొత్త రాజకీయ సంస్కృతిని తీసుకురావాలనుకుంటున్నప్పుడు ఇలాంటి నీతిబాహ్యమైన చర్యలను ప్రోత్సహించొద్దు నాయకులు అనేది నా యొక్క అప్పీల్. అంతకంటే ముందు డిఫెక్షన్స్ని ఎవరు కూడా ఇప్పుడు ఏ స్థాయికి వచ్చినాయంటే, నువ్వు వస్తే 200 కోట్ల అభివృద్ధి పనులు ఇస్తా, నువ్వు వస్తే నీకు ఈ మంత్రి పదవి ఇస్తా, ఇది ఆశ చూపించి ఇది లాక్కోవడమే కదా. ఇది 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 మనకు సిగ్గు అనిపించదా? ఇప్పుడు ఈ ఈ తరహాలో మనం వెరీ సారీ దయాకర్ గారు, నేను అనుకుంటాం ఆయనకు ఉన్నటువంటి భావజాలం, ఆయనకు ఉన్నటువంటి ఆలోచనలు, బట్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటా. ఎందుకంటే మీరేంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటా అసలు ఆద్యులు ఎవరు దీనికి? పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు యాంటీ డిఫెక్షన్ లానే ఒక మంచి పర్పస్తో తీసుకొస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీని చీల్చి మైనారిటీ గవర్నమెంట్ ని కాపాడుకోవడంతో అది దట్ వాజ్ ద ఫస్ట్ వన్, దట్ వాజ్ ద డిఫీటెడ్ ద స్పిరిట్ ఆఫ్ ది, అంటే ఒక చట్టం స్పిరిట్ ని డిఫీట్ చేయడానికి ఎవరు రాజ్యులు అంటే కాంగ్రెస్ పార్టీ. అది ఎవరున్నారు ఇవాళ మేము ఓన్ చేసుకోము, అది వేరు ఇది వేరు అంటాం కాదు. అది కాదు, అది ఏంటంటే మనం అందువల్ల రాహుల్ గాంధీ గారు మేము తప్పులు చేశాం కానీ ప్రజల్ని అన్యాయం చేయలే, మోసం చేయలే, తప్పులకు ఫలితాలు కూడా మీరు ఇచ్చిండ్రు, దాని నుంచి మేము ఆత్మ పరిశీలన చేసుకొని మరింత ప్రజాస్వామ్యంగా పాలించడానికి ప్రయత్నం చేస్తామని చెప్తూనే ఉన్నాం. కానీ ఒకటి సంపత్ మొన్న వేసిన కోర్టులో వేసిన ఏదైతే సుప్రీంకోర్టులో ఆ జడ్జిమెంట్ అప్పుడు నేను అక్కడ ఉన్నా, నారిమన్ గానీ జడ్జి గారు చేసిన కామెంట్స్, స్పీకర్లే డిఫెక్ట్ అవుతున్నారు. ఇది సమస్య. అసలు స్పీకర్లే ఎవరైతే నిర్ణయం తీసుకోవాల్సిన వాళ్ళే, అరుణాచల్ ప్రదేశ్ ను ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని ఒక్క ఎమ్మెల్యే లేని ఒక కూటమి కాస్త మళ్ళీ ఎన్డీఏతో కలిసి ఉండడం అనేది, అది బీజేపీకి కన్వర్ట్ కావడం అంటే ఎక్కడికి పోతున్నదంటే, ప్రజలు కూడా నైతికంగా ఎందుకు ఉండాలి, మీరు మాకు పైసలే ఇస్తే గెలవండి అని చెప్పే కాడికి తీసుకొస్తున్న వ్యవస్థను. ఇక మనం మంచి దాంట్లో గొంగట్లో కనుక వెంట్రుకలు లేవని అన్నం తింటూ వెంట్రుకలను వెతికినట్టు ఎవరు ఎక్కడో ఒకక్కడ ఫుల్ స్టాప్ పడాలి. మళ్ళీ వీళ్ళ యొక్క ఫ్రంట్ పేజీ న్యూస్లు చూస్తే నేను చస్తున్నా. అందుకని అవినీతి లేని పాలన అనేసరికి బొమ్మ సస్తిరా, మరి ఇదేంటిది? ఇలాంటి మనం మీడియా అట్లా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ అంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక గవర్నర్ల పాత్ర కూడా ఇక్కడ వివాదాస్పదం అవుతుంది. అంటే గవర్నర్లు కానీ స్పీకర్లు కానీ రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి కీలకమైన వ్యక్తులు కూడా అంతకుముందు ఏదో ఒక పార్టీకిలో ఎదిగినటువంటి వ్యక్తులు ఇప్పటికీ కూడా పార్టీ వ్యక్తులుగా ప్రవర్తించడం అనేది ఆ పొజిషన్లోకి వచ్చిన తర్వాత కరెక్ట్ కాదు. అక్కడ వాళ్ళు తటస్థంగా న్యూట్రల్గా ఎక్కడైనా కూడా ప్రూవ్ చేసుకుంటేనే దానికి ప్రజాస్వామ్యానికి రెస్పెక్ట్ ఇచ్చినట్టు, ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవడానికి అవకాశం ఉంది. రైట్, మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. సభాధ్యక్షులదే తుది నిర్ణయం కాదు, న్యాయ సమీక్షకు ఇవన్నీ టీవీ చర్చలో కాకుండా ఎక్కడ జరుగుతోంది లాస్ట్ ఇది టీవీ చర్చలో కాక వాళ్ళ పార్టీ ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడితే డెఫినెట్ గా కొంతవరకు చూసి ఎక్కడైనా చర్చ జరుగుతుంది. రైట్, మరి అంశంలోకి వెళ్తున్నాం, క్లోజ్ చేద్దాం, వేరే అంశంలోకి వెళ్తున్నాం. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిమ్స్లో దొంగ దీక్ష చేసి ఆ రహస్యాలను బయట పెట్టొద్దని తనను వేడుకున్నారని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దొంగ దీక్షకు భయపడి కేంద్రం తెలంగాణ ఇవ్వలేదు, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఒక తల్లిగా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని అన్నారు. నిమ్స్లో అందించిన వైద్య చికిత్సల నివేదికలు బయటకు రాకుండా చూడాలని కేసీఆర్ తనను కోరినట్లుగా కూడా ఆయన వ్యాఖ్యానించారు. అద్దంకి దయాకర్ గారు.
కాంగ్రెస్ పార్టీ ప్రధాన భూమిక ఆ రోజు ఉద్యమం జరుగుతున్న సమయంలో కేసీఆర్ దీక్ష సమయంలో కూడా ఎప్పటికప్పుడు నివేదికలు కేంద్రానికి పంపించింది కూడా కాంగ్రెస్ పార్టీ నుండి. అధికారంలో ఉండొచ్చు, రెండోది వచ్చి కేంద్రంలో ఇక్కడ నుంచి చాలా మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు నివేదికలు కూడా పంపించింది. మరి ఇన్ని నివేదికలు పంపిస్తూ ఇక్కడున్న పరిస్థితుల్ని అధ్యయనం చేస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని కేంద్రానికి చేరవేస్తున్నాయి. కేసీఆర్ చేసింది దొంగ దీక్ష అనే మాట అప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఒకటి రాజరహస్యాలను ఉంటాయి ఈశ్వర్ గారు. అంటే చరిత్రలోకి వెళ్తే కొన్ని విషయాలు ఉద్యమ అవసరాల రీత్యా చెప్పకూడనివి ఉంటాయి. అంటే కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంటాయి, చెప్పితే నష్టం జరిగే చాలా ఎక్కువగా ఉంటుంది. అది బహిరంగ రహస్యం. మీరు ఇప్పుడు నిమ్స్కి పోయి మీరు రిపోర్ట్స్ తీసినా కూడా 750 క్యాలరీస్ ఫ్లూయిడ్స్ తీసుకున్నట్టుగా డాక్టర్లు కంపల్సరీ వాళ్ళైతే ఇస్తారు. మేము కేంద్రానికి ఇది నివేదించలేదు. ఎందుకు అని అంటే దీని తీవ్రత తెలవాలి అధిష్టానం. అంటే మా కాంగ్రెస్ పార్టీని కూడా కాంగ్రెస్ నాయకులు ఏ రకంగా ఈరోజు తెలంగాణ కొరకు ఒప్పించడానికి ప్రయత్నం చేసిండ్రో జైపాల్ రెడ్డి గారి యొక్క వాదంలో మనకు వినపడుతుంది. మాతో 2-3 సార్లు ఈ అంశాలని, ఇంకా మీకు పార్లమెంటరీ అంశాల్లో కూడా ఆ రోజు నేను జేఏసీ నాయకునిగా ఉన్నా కాబట్టి ఆ రోజు జరిగిన సంఘటనలో జైపాల్ రెడ్డి గారికి జరిగిన అవమానం ఇంకా ఆయన చెప్పడు కూడా, భవిష్యత్తులో చెప్పకపోవచ్చు కూడా. అంటే జరిగిన అవమానాలు ఏ స్థాయిలో ఉన్నాయి అని అంటే విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేసిన దీక్ష ప్రభావం ఏం లేదంటారా ఆ రోజుల్లో? దీక్ష ఎప్పుడైతే నేను కేసీఆర్ గారి దీక్షను విమర్శించడానికి ప్రయత్నించను, కానీ దీక్ష జరిగిన విధానము దీక్షను దీక్షగా అనడానికి కూడా కొంత మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఖమ్మంలో కూడా అది ఫ్లూయిడ్స్ తీసుకున్నట్టుగా మనకు విజువల్సే ఉన్నాయి, వీడియో విజువల్స్ వెంటనే కంటిన్యూ చేశారు. ఈ దీక్ష ఒక ఉద్యమానికి కొనసాగింపుగా ఉన్నది. కానీ దాంట్లో దీక్ష అనడానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ వేరే యాంటీ కేసీఆర్ పీపుల్ కానీ యాంటీ టీఆర్ఎస్ పీపుల్ కానీ ఏమనడానికి అవకాశం ఉండే ఆ రోజు ఈయన దొంగ దీక్ష చేసింది కదా, ఆగపడుతున్నది కదా క్లియర్గా అని. కానీ ఆ రోజు ఉద్యమ అవసరాల కొరకు ఏమనుకున్నారు, ఏదో ఒక దీక్ష చేస్తే చాలు అన్న తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగింది. ఒకవేళ మీరు గనక దీక్షను కొనసాగించలేకపోతే ఈ దీక్షను మేము కొనసాగిస్తామని ఆ రోజు గద్దర్ గారిని కొనసాగించాలని, తర్వాత ఆ రోజున్న ఎవరైతే నాయకులు విమలక్క గారిని కొనసాగించాలని, విద్యార్థి నాయకులైన ఇప్పుడు మన టీఆర్ఎస్లో ఉన్న పిడమర్తి కానీ కుమారస్వామి కానీ రాజారాం యాదవ్ని వీళ్ళని కొనసాగించాలని ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది. అంటే ఒక పీక్ లెవెల్లో మూవ్మెంట్ వచ్చేటప్పుడు మళ్ళీ సబటైజ్ అయ్యి ఎవరికి అమ్ముడు పోతుందనే ఉద్దేశంతో శవయాత్రలు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినప్పుడు దీక్షలో నిబద్ధత లేకపోవడమో చిత్తశుద్ధి లేకపోవడమో ఇప్పుడు మన రిపోర్ట్స్ చూస్తే తెలియడం ఏదైనా ఉండొచ్చు, కానీ కేసీఆర్ వెళ్ళి ఇది బయట పెట్టద్దు అని ఈ మన జైపాల్ రెడ్డి గారిని అడిగారు అంటే ఇన్ని రోజులు ఎందుకు దాచిపెట్టారనేది ఇప్పుడు ఎన్నో అంశాలు నా గుండెల్లో గూడు కట్టుకున్నాయి, నేనే చెప్పట్లేను. ఎందుకు అనంటే దాన్ని చెప్పడం వల్ల ప్రజలకు ఉపయోగం లేదు, నా నోటి దూల అంతే తప్పితే ఇంకోటి కాదు. కానీ నిజంగా చెప్తున్నా, నేను చాలా విషయాల్లో నేను కేసీఆర్ చూడాలి అప్పుడు నోటి దూల ఇట్లా ఇవన్నీ కాదు. నేను నా ఎండ్ ఆఫ్ ది డే నేను చాలా విషయాలు రాసేది ఉంది పుస్తకాల్లో, నేను చెప్పను ఇప్పుడు. కానీ వారికి చెప్పాలనిపించింది, ఎందుకంటే అరే నువ్వు ఇంత రాజనీతి గురించి మాట్లాడుతున్నావు, ఇంత మెట్ట మాట్లాడుతున్నావు, చేసింది దొంగ దీక్ష కదా అని చెప్పి డిమానిటైజేషన్లో ఎవరి పక్షాన ఉన్నావు నువ్వు? ప్రజల పక్షాన ఉన్నావా లేకపోతే మోడీ పక్షాన ఉన్నావా? అంటే మోడీ నీది అంతర్గత ఎజెండా ఏంది అని చెప్తూనే ఈయన ఇలాంటి అవకాశవాద రాజకీయాలు పెంచి ప్రోత్సహిస్తాడు. గతంలో కూడా దొంగ దీక్ష చేస్తే కూడా కాంగ్రెస్ వాళ్ళకు కూడా మేము ఉండి ఆయనకు సపోర్ట్ చేసినాం. మీరే తెలంగాణకి ఎడగొట్లాడిన మీరు అని అంటే ఆ రోజు జైపాల్ రెడ్డి గారి మీద పెద్ద విమర్శలు, ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు, కేంద్ర మంత్రిగా ఉన్నాడు, కనీసంగా ఆయన పట్టించుకోవట్లేడు అంటే ఈ రకంగా నీకు సహకరించిన అని చెప్పడానికి. నీది దొంగ దీక్ష అయినా కూడా నేను దొంగ దీక్ష అని చెప్పలే, తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా నేను కాపాడినమని చెప్పే ప్రయత్నం తప్పితే ఈ రోజు ఆయన దొంగ దీక్ష ద్వారా మాకు వచ్చే రాజకీయ ప్రయోజనాలు ఇప్పుడు లేవనెత్తడం ద్వారా కాంగ్రెస్ ఏం చెప్పాలనుకుంటుంది? దొంగ దీక్ష అని ఒకటి, రెండోది వచ్చి అసలు ఇది బయట పెట్టద్దు అని కేసీఆర్ వెళ్ళి జైపాల్ రెడ్డిని అడిగినట్టు. అంటే చరిత్రలో చాలా అంశాలు మరుగున పడిపోతూ ఉంటాయి. అది వాస్తవమా అవాస్తవమా? ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి సంభాషణ. దయాకర్ గారు చెప్పినట్లుగా కొన్ని ఉద్యమ అవసరాల కోసం, ఆనాటి ఉన్న పరిస్థితుల కోసం దాన్ని టెంపో తగ్గకుండా చేయడానికి కొంతమంది అందరూ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ఆ రోజున చేసి కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ద్వారా అది తెలంగాణ రాష్ట్రం రావాలనేటువంటి భావనతో చేసి ఉండొచ్చు. అయితే ఇవాళ దాన్ని మళ్ళీ జైపాల్ రెడ్డి గారు ప్రత్యేకంగా ప్రస్తావించారంటే ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరుగుతున్నటువంటి ఒక ఇది అంటే అది ఘర్షణ కానివ్వండి లేకపోతే విమర్శల దాడి, పరస్పర విమర్శల దాడి నేపథ్యంలో ఆయన ఏంటంటే కేసీఆర్ని దే వాంట్ టు షో హిమ్ ఇన్ పూర్ లైట్. కాంగ్రెస్ వాళ్ళు అంటే అయ్యా బాబు నీ ఒక్కడి వల్లే కాదు, మా వల్ల వచ్చింది, మేము నిన్ను కొంచెం పెడస్టల్ మీద పైకెత్తి చూపించడం ద్వారా వచ్చింది అని చెప్పుకునే క్రమంలో
బహుశా జయపాల్ రెడ్డి గారు చెప్పుండొచ్చు. అయితే ఆయనకున్న స్థాయికి ఆయన ఉన్న దీనికి అది చెప్పకూడదు, అటువంటి విషయాలు చెప్పకుండా ఉంటే బాగుండేది. బట్ చెప్పారు సార్, నమ్మేవాళ్ళు కొంతమంది నమ్ముతారు, నమ్మనోళ్ళు నమ్మరు. కాబట్టి ఏం జరిగింది అనేది మనం కన్క్లూషన్ రావాలి. బట్ ఏంటంటే అది ముగిసినటువంటి అధ్యాయం, దాన్ని తవ్వటం వల్ల పెద్దగా వచ్చే ఉపయోగం లేదు. ఇవాళ జరగాల్సింది ఏంటంటే శంకించినట్టు కదా, ఇప్పుడు ఇలాంటి దొంగ దీక్షలు చేస్తారనేది ఇప్పుడు మన దయాకర్ గారే చెప్పారు కదా, మోడీకి కేసీఆర్కి ఉన్నటువంటి. నేను అనేది ఒక తెలంగాణ ఉద్యమే కాదండి, మీరు జాతీయోద్యమం దగ్గర నుంచి మీరు తీసుకుంటే నెహ్రూ గారు, గాంధీ గారు, పటేల్ గారు, ఇటువంటి వాళ్ళ మధ్య, అట్లానే నేతాజీ, వీళ్ళందరి మధ్య ఎన్నో జరిగినాయి. ఎంతో మంది తీస్తూ ఉంటారు, బయటికి తీస్తూ ఉంటారు, అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అనేటువంటిది. అది సరే, చరిత్రకారులు దాన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది, అది నిజమా కాదా అనేది. ఇప్పుడు ఏంటంటే అది ఇట్ వోంట్ సర్వ్ ఎనీ పర్పస్. ఇప్పుడు ఏదన్నా ఉంటే కేసీఆర్ పరిపాలన మీద కానివ్వండి, ఆయన విధానాలని విమర్శించడంలో అర్థం ఉంటుంది తప్ప, ఇవాళ అప్పుడు జరిగిపోయింది, అప్పుడు మీరు దొంగ దీక్ష చేశారు అని అది నిజంగా కన్సీల్ చేసి ఉంటే జయపాల్ రెడ్డి గారు కూడా మభ్య పెడతారని చెప్పడానికి ఒక ఉదాహరణగా చెప్పారని. దానివల్ల జయపాల్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏమీ ఉన్నతం అవ్వదండి. ఎందుకంటే మీరు వాస్తవాలను ఎందుకు తొక్కిపెట్టారు ఆ రోజు? మరి ప్రజల్ని మీరు ఎందుకు చేశారు అంటే మీకు ఒక ఆలోచన ఉండొచ్చు, ఉద్యమం కోసం చేయొచ్చు, కానీ ఎందుకు మీరు చేశారు అనే జయపాల్ రెడ్డి గారిని కూడా అడగాల్సిన అవసరం ఉంది. రైట్. మణిగోవర్ధన్ రెడ్డి గారు, ఇక్కడ దీక్ష చిత్తశుద్ధిని శంకించడం అనేది ఒకటి, రెండోది ఇప్పటికీ నిమ్స్కి వెళ్తే రిపోర్ట్స్ దొరుకుతాయి, అదేమన్నా బయట పెట్టేటటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఇదంతా రాజకీయ అవకాశం కుదరకూడదు. జయపాల్ రెడ్డి విఘ్నులు పెద్దవాళ్ళు, మంచి చాలా అపూర్వ అనుభవం ఉంది. అలాంటి వాడు నీచపు అబద్ధాలు ఆడడం, కేసీఆర్ దీక్షలు ఉండు, దొంగ దీక్ష ఉండు, లేకపోతే 750 గ్రాములు తీసుకుని నిమ్స్ డైరెక్ట్ చెప్పి ఎందుకు పెట్టలేంటే, ఆ రోజు మన రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉండరు, తెలంగాణ వ్యతిరేకంగా ఆంధ్ర లాబింగ్ భూల్ నడుస్తుంది. చెప్పాలంటే ఒక నిమిషం ఇంకా యాడ్ చేసి ఇంకో 10 యాడ్ చేసి చెప్పగలుగుతారు. నేను జయపాల్ రెడ్డి కేంద్రంలో ఉండి ఆపితే అవి కాదాడ. ఇక్కడ ఆల్రెడీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉంది, సీమాంధ్ర వాళ్ళ సీఎంగా ఉన్నారు, ఖచ్చితంగా 1-2 చెప్తారు. మీరు ఈ రోజు ఏదో మనకు ఆశ పుట్టేది కేంద్ర ప్రభుత్వం ఇట్లా అధికారం వచ్చే పరిస్థితి చెప్పారు కదా, ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు ఈ ఉద్యమానికి సంబంధించి అనుకూలమైనటువంటి నివేదికలు ఇవ్వబట్టే కదా ముఖ్యమంత్రి కావాలన్న కోరికతోటి ఇలాంటి అబండాలు చేసేస్తే మొత్తం యావత్ తెలంగాణను మోసం చేసినట్టు, తెలంగాణకు కించపరిచినట్టు విధంగా, అవమానం చేసినట్టు విధంగా 4.5 కోట్లను కించపరిచే విధంగా చేస్తుంది తప్ప ఏదేమైనప్పటికీ కూడా ఇది చెప్పండి, మీ అధికార దహం కొరకు కేంద్ర తెలంగాణని కానీ 100 కోట్ల మందిని కాకపోవచ్చు కానీ తెలంగాణ రావడానికి వాద్యం వచ్చింది ఆ దీక్ష. దాన్ని మర్చిపోయి దాన్ని అపవాసాలు చేస్తే మాత్రం కాంగ్రెస్ వారి మీద, సోనియా గాంధీ మీద కొంత గౌరవం ఉంది. దాన్ని మీరు ఆ సోనియా గాంధీ గౌరవానికి కాపాడే ప్రయత్నం చేయండి తప్ప ఇంకా కించపరిచే విధంగా సోనియా గాంధీ మనసులో ఏముందంటే అధికార దాముంది. ఖచ్చితంగా మన జయపాల్ రెడ్డి గారికి ఎట్లా తెలంగాణ సీఎం కావాలని చెప్పి, పిసిసి ప్రెసిడెంట్ కావాలని కోరికతోని అపౌండాలు చేస్తుంది తప్ప దీని ఎవరు తెలంగాణ ఎన్ని కథలు పడ్డా, ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా నమ్మే పరిస్థితులు తెలంగాణ ప్రజలు లేరు. మీరు ఇట్లా కుట్ర ప్రయత్నం చేస్తుంటే మీరు ఇంకా మీరు పాలగొట్టగొట్టే పరిస్థితి, పరిగెత్తే పరిస్థితి కూడా లేరు. మీరు దయచేసి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడారు. తెలంగాణ ప్రజలు సీనియర్ మంత్రిగా ఎన్ని సంవత్సరాలు చిల్లర వ్యవహారం చేయడం మేము చెప్తున్నదే. చిల్లర కామెంట్ చేసేసి ఉన్న పరిజ్ఞానం తగ్గినట్టే నేను అనుకుంటున్నాను. నేనైతే నిజంగా ధర్మశ్రీ గారు సార్, నేను ఈరోజు చెప్తున్నాను సార్, ఆ రోజు నేను గవర్నమెంట్లో కూడా ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో. ఫ్యాక్ట్ చెప్పాలి, ఇక్కడ విషయం ఏంటంటే ఒక ఇంటి యజమాని కోల్పోతే ఎన్ని సమస్యలు వస్తాయో, ఒక రాష్ట్ర నాయకుడు చనిపోతే ఏ వస్తుంది. ఉదాహరణ ఈరోజు జరుగుతున్నటువంటి 2 రాష్ట్రాలు జరుగుతున్నటువంటి పరిణామం కానీ, రాష్ట్రం ముక్కలైపోవడం కానీ, అక్కడ కేసీఆర్ ఇక్కడేమో చంద్రబాబు నాయుడు సీఎంలు అవ్వడం కానీ, ఇవన్నీ ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నట్టయితే ఈ ప్రకంపనలు ఇవన్నీ లేవు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక విషయం, ఇక్కడ ప్రాంతీయపరమైనటువంటి సమస్య, ఆ సమస్యలో భాగంగా ఆ రోజు అక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, కాంగ్రెస్ అవ్వచ్చు, టీఆర్ఎస్ అవ్వచ్చు, అన్ని పార్టీలు కూడా పరిపూర్ణంగా, ఈవెన్ తెలుగుదేశం అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, అన్ని కూడా ఆ రోజు సహకారాన్ని అందించాయి. సహకారాన్ని ఎట్టి పరిస్థితులు ఇవ్వాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర్ గారికి కూడా ఒక తప్పుడు రిపోర్టు, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మో ఇది ఇష్యూని క్లోజ్ చేయకపోతే చాలా ప్రమాదం, అంటే ముఖ్యమంత్రిగా నేను ఉన్నాను, ఇప్పుడే ఈయన కేసీఆర్ దీక్ష చేస్తున్నారు, ఇప్పుడే విద్యార్థులు వస్తుంది, అన్ని పక్షాలు ఎలా చెప్తున్నా సమస్య ఉండదు కదా అని ఈయన కూడా ఏంటంటే పాజిటివ్గా రిపోర్టు యాజ్ ముఖ్యమంత్రికి కూడా ఇచ్చేశారు. ఎలాంటి రిపోర్ట్ ఉంది మీకు ఏమైనా అవగాహన? 100% ఇచ్చారు.
అక్కడ క్లియర్గా విడిపోతే మంచిదిలే, ఏముందిలే, విడిపోతే సమస్య ఉండదు, ఈ సమస్యని కంట్రోల్ చేయడం, కానీ ఆయన కూడా సీఎంగా అది బయట పెట్టలేదు, కానీ బయట పెడితే మాత్రం తెలుస్తుంది వాస్తవం. ఆయన కూడా ఏంటంటే ఇచ్చేసినా పర్లేదు అనేది ఇచ్చేయడం వల్ల ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం దానికి అనుగుణంగా స్పందించవలసినటువంటి అవసరం ఏర్పడ్డది. అంతే తప్ప ఒక కేసీఆర్ వల్ల దీక్ష వల్లనే కాదు, కేసీఆర్ దీక్ష దానికి దోహదపడ్డది. అక్కడ కాంగ్రెస్ సంబంధించినటువంటి జైపాల్ రెడ్డి నాయకులందరూ కూడా సహకారం పడ్డది. అలాగే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు కేశవరావు గారు, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఆ రోజు చేసినటువంటి తీసుకున్నటువంటి పాత్రే ఆ విధంగా వచ్చింది. మాకు ఇక్కడ ఉన్నటువంటి సీమాంధ్రలో ఉన్నటువంటి నాయకులు గట్టిగా వాయిస్ వినిపించలేకపోయారు. ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం సమైక్యంగా ఉందా అని గట్టిగా వాయిస్ వినిపించలేక రాష్ట్రం ముక్కలైంది. దీక్ష ఎటువంటి దీక్ష చేసినప్పటికీ కూడా, అంటే ఆయన అవి మెడిసిన్స్ తీసుకుని దీక్ష చేసినప్పటికీ కూడా కేసీఆర్ గారు అప్పుడు ఉద్యమం చేసేటప్పుడు సఫర్ అయ్యారు. మెడిసిన్స్ తీసుకొని దీక్ష చేశారు, చదువుతున్నారు కదా, మీరు డిక్లేర్ చేసేసారు. రిపోర్ట్స్ అడిగితే చెప్తాను, వాళ్ళని అనుమానం వ్యక్తం చేసినట్టు అంటే అప్పట్లో కూడా అనుకున్నారు దీని మీద ఇంజెక్షన్స్ తీసుకున్నారు, దాని వల్ల కంటిన్యూ అయ్యారని. అయితే ఆయన ఏది తీసుకున్నా కూడా సఫర్ అయితే అయ్యారు, ఆ ఉద్యమం చేసినప్పుడు సఫర్ అయితే అయ్యారు. దాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అయిపోయింది ఏదో అయిపోయింది. కాకపోతే ఇలాంటి ఏదైతే ఆయన తెలంగాణ సమాజాన్ని పైకి తీసుకురావాలనుకున్నారో దానిలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి పక్కన తొక్కడం అనేది పక్కన పెడితే బాగుంటుంది. ఆయన చేసిన దీక్ష అనేది చాలా ప్రధానమైన భాగం కదా, దాన్ని తక్కువ చేసి ఆ దీక్షని దొంగ దీక్ష ఎట్లా చెప్తారు అనేది. ఒకవేళ దొంగ దీక్ష అయితే ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఆ రోజున అందరూ అనుకున్నారు కూడా. పోలా గారు చెప్పినట్టు కొన్ని చెప్పకుండా ఉండడం అనేది ఉంటుంది, కానీ అసలు ఆ కంపల్షన్ ఎక్కడ క్రియేట్ అయింది ఎరికేనా? రోషే గారు రిపోర్ట్ రాసి రోషే గారికి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, దాంట్లో రాకుండా చేయడం వల్ల సోనియా గాంధీ ఉద్యమ నాయకుడే చనిపోతే జరగబోయే పరిణామాలు హైదరాబాద్లో ఉండే సీమాంధ్రకు సంబంధించిన రక్షణకు సంబంధించిన అంశం కూడా మారే అవకాశం ఉండే. ఆ రోజు పెద్ద ఎత్తున అల్లర్లు, అసలు మనకు ఆ 7 రోజులు ఒక బంద్ లెక్కనే హైదరాబాద్ ఉన్నది. మనం ఆ రోజులు కనుక చూస్తే మనం ప్రజా ప్రయోజనాల కంటే ఇలాంటి ప్రయోజనాలు ముఖ్యం కాదు కదా. దీన్ని దాచడం వెనుక ఉన్న కారణం అది. అంటే మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు ఇంట్లో వన్నారు, వరంగల్ మీటింగ్ లో జైపాల్ రెడ్డి గారిని ఏమన్నారు, ఏడవన్నావు నువ్వు, ఇంట్లో వన్నావు, నేను ఉద్యమం చేసే రోజు అంటే ఎక్కడ ఉన్న తెలంగాణ ఉద్యమకారులు ఏం చేసిండ్రో కాంగ్రెస్ ప్రయోజనాల అప్పుడు తెలంగాణ ప్రయోజనాల కొరకు వాళ్ళు ముఖ్యమంత్రులు కావడానికి ఎన్ని అబద్ధాలు ఆడినా ఆడొచ్చు. కాంగ్రెస్ మాత్రం తన ప్రయోజనాల కొరకు ఏం చేయొద్దు. ఇచ్చినందుకు అక్కడ చచ్చిపోవాలి, ఇక్కడ కూడా చచ్చిపోవాలి. ఇది కదా కోరుకునేది. కనీసం కాంగ్రెస్ ప్రధానమైన నాయకుల్ని సోనియా గాంధీతో కలిసి వెళ్ళారా? కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళారా? ఆయనకు రాజకీయ ప్రయోజనం ఉన్నది. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతకన్నా తెగిస్తుందని నిదర్శనానికి ఇదే కారణం. కేసీఆర్ దీక్షను కూడా విమర్శించే స్థాయికి దిగజారిందంటే దీన్ని బట్టి తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ తాకట్టు పెట్టారు మంత్రి పదవుల కోసం. కిరణ్ కుమార్ రెడ్డి ₹1 అంటే పక్క నుండి గురించి ఒక్క సమాధానం చెప్పేసి ప్రశ్నించే స్థాయి కూడా లేరు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ప్రశ్నిస్తే తెలంగాణ ప్రజలు నమ్మేటట్టుందా? బాటం లైన్ జైపాల్ రెడ్డి గారు ఇటువంటి బయటికి తీసి చెప్పడం ద్వారా అంటే ఆఖరి అస్త్రాలు కాంగ్రెస్ పార్టీ ఉపయోగిస్తుంది టీఆర్ఎస్ మీద. ఇది మామూలుగా వాళ్ళని ఎదుర్కోలేనటువంటి పరిస్థితుల్లో, అంటే దాన్ని ఏమంటారు, క్యారెక్టర్ అసాసినేషన్, అది హననం అనండి, ఏదైనా కానివ్వండి, ఇటువంటి అస్త్రాలు బయటికి కాంగ్రెస్ పార్టీ ఎంత తీవ్రమైన విమర్శలు చేసిండో మీరు చూసిండ్రు. తెలంగాణ కాని పార్టీలు, ఆంధ్ర వాళ్ళ చేతుల్లో గుప్పిట్లో ఉన్న పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి, వాళ్ళకు ఆంధ్ర గుప్పిట్లు ఉన్నాయని ప్రచారం, సన్నాసులను మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూస్తే ప్రజలకు అసలు కాంగ్రెస్ డిఫెండ్ చేసుకోలేదు, అఫెన్స్ పోలేదనే ఒక సంకేతమైన పంపిస్తున్నప్పుడు అలాంటి సీనియర్ నాయకుడు పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. నిమ్మగడ్డ సీతారత్న కుమార్ గారు, మన్నె గోవర్ధన్ రెడ్డి గారు, కరణం ధర్మశ్రీ గారు, ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV.